హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. మీకు చిన్న కాఫీ లాంటి సందేశం అందిస్తున్నాను. సోక్రటీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులలో అలజడి తీసుకుని వస్తున్నాడు, యువతలో అలజడి తీసుకొస్తున్నాడు అని చెప్పి గవర్నమెంట్ సోక్రటీస్కు జైలు శిక్ష విధిస్తుంది. సోక్రటీస్ జైల్లో ఎటువంటి బాధను పొందడు, ఆనందంగా ఉంటాడు. అతన్ని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు, అతని ఫ్రెండ్స్, స్టూడెంట్, ఇంకా అనుచరులు వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి ఏడుస్తారు. కానీలో అతనిలో ఏమాత్రమూ మార్పు కనబడదు. ఇంకా మరణశిక్ష దగ్గర అవుతుంది, 2 రోజులకు ఉరిసిస్తాము అని అన్నప్పుడు సోక్రటీస్కు జైలు ఆవరణలో ఒక ఆయన వైలన్ను వాయిస్తూ దేశభక్తి గేయం పాడతాడు. అది చాలా బాగుంటుంది. అది సోక్రటీస్ విని నేను ఎట్లయినా సరే ఈ పాట నేర్చుకోవాలా అని దానిపైన శ్రద్ధ పెట్టి ఆ రోజంతా ఆ పాట విని బాగా అభ్యసన చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని పాడితే జైలర్ అంటాడు, నువ్వు చాలా బాగా పాడినావు అంటాడు. అప్పుడు సోక్రటీస్ ఆ వైలన్ వాయించుతూ పాడాలని కోరుకుంది నాకు, ఆ వైలన్ తెచ్చిస్తావా ఎట్లన్నా అని జైలర్ అంటే, అయ్యో అంత చిన్న కోరిక, తెచ్చిస్తానుండు అని పోయి వైలన్ తెచ్చిస్తాడు. సోక్రటీస్ ఆ వైలన్తో ఆ పాట అంతా కూడా పాడేసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఇంకా అతనికి ప్రభుత్వం తీసుకొని పోయి ఉరిశిక్ష విధిస్తుంది. అంటే ఇక్కడ సోక్రటీస్ చనిపోయే ముందు కూడా తను ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. నేర్చుకున్నాడు, దాన్ని నేర్చుకుని ప్రదర్శన చేసి ఆనందంగా ఉరిశిక్ష అనుభవించినాడు. మనము ఏదైనా పని చేయాలంటే, ఏందన్నా నేర్చుకోవాలంటే చాలా కష్టపడతాం. ఈ వయసులోనా ఇప్పుడా అని అనుకుంటాం. అదేవిధంగా సాఫ్ట్వేర్లు ఉంటారు, వాళ్ళు హార్డ్ వర్క్ అనుకుంటారు, వాళ్ళు పని చేయలేకపోతారు. అబ్బా కొత్తవి అంతెందుకు, మా పిల్లలే నన్ను 62 ఏళ్ళు నువ్వు చేసినావమ్మా, నేను ఈ ఉద్యోగం చేయలేను, 10 ఏళ్ళకే రిజైన్ చేస్తాను అంటారు. కానీ అలా విరక్తి కలగకూడదు. ఏదైనా సరే మనం సాధిస్తాము, నేర్చుకుంటాము అని అనుకున్నప్పుడే, ప్రయత్నం చేసినప్పుడే మనము ముందుకు పోతాము, దానిని విజయాలన్నీ కూడా సాధిస్తాము. ఎంత కష్టమైన పనినైనా సరే దిగ్విజయంగా సాధిస్తాము. ఇది ఈ కథలో ఉన్న నీతి.